హలో హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్‌లో వచ్చే వీడియోస్‌ని ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే గనక చూడండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ సింబల్‌ని ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను చేసిన వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది నోటిఫికేషన్స్ ద్వారా మీకు వస్తూ ఉంటాయి. పక్కనున్న బెల్ ఐకాన్ సింబల్‌ని ప్రెస్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మర్చిపోకుండా ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నా వీడియో నోటిఫికేషన్స్ ద్వారా వస్తూ ఉంటాయి. అలాగే ఎవరైనా సరే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తే గనక ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎందుకంటే ఇది మీకు ఏదైనా మన ఛానల్‌లో వీడియోస్‌లో ఏదైనా కంటెంట్ నచ్చింది అనుకుంటే గనక ప్రశాంతంగా ఉంది, లేదు ఏదైనా కంటెంట్ ఉంది, వీడియోస్ అన్నీ బాగానే ఉన్నాయి అని మీకు అనిపిస్తే గనక పక్కనున్న వాళ్ళకి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. లేదు అనుకుంటే మీకు నచ్చితే కనుక మీరైనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో నేను ముందు చెప్పినట్టు వీడియోస్ కొంచెం లేట్ అయినా సరే నేను ఎప్పటికప్పుడు వీడియో తీసి మేము ముందు కొంచెం లేట్ అయినా సరే కొంచెం కంటెంట్ ఉన్నవి కానీ, లేదు అనుకుంటే కనుక ఏవైనా అప్పటికప్పుడు మీకు తెలియని విషయాలు అంటే గుళ్ళు గురించి కానీ ఏవైనా ఉంటాయి కదా, అవి ఏమైనా ఉంటే కనుక మీకు మన వీడియోస్లో చూపించడం అయితే జరుగుతుంది. ఈరోజు వీడియో వచ్చేసి మొన్న సాటర్డే నాడు మేము ఇక్కడ వైజాగ్లో పెందుర్తిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వెళ్ళాము. అంటే మాకు ఇక్కడ కొంచెం దగ్గరగానే ఉంటుంది కాబట్టి మేము అయితే వెళ్ళాము. ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళకపోతే కనుక వెళ్ళండి. చాలా బాగుంది. ఈ వీడియోలో నేను ఆ వీడియోస్ అంటే టెంపుల్ తాలూకా వీడియోస్ అయితే మాత్రం మీకు చూపిస్తాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పెందుర్తిలో ఉన్న వాళ్ళైనా సరే, లేదంటే వైజాగ్లో ఎవరైనా వైజాగ్లో కానీ కొత్త వలస ఇవన్నీ దగ్గరగా ఉంటాయి కదా, ఇక్కడ దగ్గర సర్కిల్లో ఎవరైనా సింహాచలం ఇలా ఎక్కడైనా సరే ఉన్న వాళ్ళైతే మాత్రం మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మాత్రం. అలాగే ఎవరైనా దూరంగా ఉన్నవాళ్ళు ఇటువైపు ఏమైనా పని మీద వచ్చినా, లేదంటే ఏదైనా ఇటువైపు వచ్చేటట్టు అయితే మాత్రం ఆ టెంపుల్కి మాత్రం వెళ్ళండి. అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రశాంతంగా ఉంది. పైగా మాలలు వేసే వాళ్ళు ఉంటారు కదా, అయ్యప్ప స్వామి భవానీ మాలలు వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఈ టెంపుల్ దగ్గరే ఉంటారు. ఆ టెంపుల్కి వెళ్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. పైగా నమ్మకంగా చాలా కోరికలు తీర్చే స్వామిగా కూడా అది కొంచెం పలుకుబడి అయితే ఉంది. అది మీరు ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంది. మేమైతే వెళ్ళాము. ఆ వీడియోస్ అనేవి మన ఛానల్లో పెట్టాను. ఒకసారి ఈ వీడియోలో పెట్టాను, ఫుల్ వీడియోలో మీరు ఒకసారి చూడండి. మేమైతే సడన్గా వెళ్ళాము. అంటే ఈ దేవీ నవరాత్రుల్లో అంటే రోజు నిత్య దీపారాధన అయితే చేస్తున్నానని మీకు ముందు వీడియోలో చెప్పాను కదా. అయితే అనుకోకుండా అంటే అనుకొని కొన్ని గుళ్ళకి వెళ్తున్నాము, అనుకోకుండా కొన్ని గుళ్ళకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ దేవి నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడాను నేనైతే ప్రతిరోజు ప్రతి ఒక్క గుడికి సడన్గా వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే భైరవ స్వామి టెంపుల్ అని, అలాగే అయ్యప్ప స్వామి టెంపుల్ అని, లేదంటే వేరే టెంపుల్కి, ఇలా అన్ని టెంపుల్స్కి కూడా వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే మాకు సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఇక్కడ దగ్గరలో ఉంది, సింహాచలం దగ్గర. అలా మనకేంటంటే నాకు సడన్గా అనుకోకుండా కొన్ని ఇలాగా టెంపుల్స్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. చూడాలి మరి ఇంకా మిగతా రోజులు కూడా ఉన్నాయి కదా, ఆ రోజుల్లో కూడా ఇలా టెంపుల్స్కి వెళ్ళడం అయితే అవుతుందో లేకపోతే అవ్వదో అనేసి ఇంకా చూడాలి. ఇక్కడ వచ్చేసి మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. అదేంటంటే హెయిర్కి సంబంధించింది. ఎవరికైనా సరే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తేడా లేకుండా వైట్ హెయిర్ అయితే మాత్రం వచ్చేస్తుంది కదా ప్రతి ఒక్కరికి కూడాను. ప్రజెంట్ నాకు కూడా స్టార్ట్ అయిపోయి, అంటే దానికి సంబంధించి చిన్న టిప్ అనేది మీకు చూపిస్తాను. అప్పటికప్పుడు మనకి ఏవైనా ఫంక్షన్స్ ఉన్నా, బయటికి వెళ్ళాలన్నా సరే మనం ఏ కలర్స్ కూడా యూస్ చేయకుండా, ఏ కెమికల్కి సంబంధించినవి ఏవి కూడా యూస్ చేయకుండా
చాలా చక్కగా ఇంట్లోనే న్యాచురల్‌గా మనం కలర్ అనేది తయారు చేసుకోవచ్చు. పైగా హెయిర్ గ్రోత్‌కి కూడా నేను చెప్పే ఒక 2 పౌడర్‌లు ఇందులో వేస్తే గనక నేను చెప్పే టిప్ అనేది మీరు పాటిస్తే గనక హెయిర్ గ్రోత్ కూడా చాలా బావుంటది. అది కొంతమంది స్కిన్ బట్టి ఉంటది గ్రో అవ్వడానికి. లేదు అనుకుంటే కొంతమంది పడితే అంటే పడతది, పడదు అంటారు కదా! అలాగా కొంతమంది స్కిన్‌కి పడితే గనక అది బాగా యూజ్ అవుతది. లేదు అనుకుంటే మాత్రం యూజ్ అవ్వదు. కానీ బ్లాక్ గానీ, గ్రే కలర్ గానీ కావాలి అనుకుంటే కనుక అప్పటికప్పుడు కావాలంటే ఇంట్లోనే న్యాచురల్‌గా ఇలా తయారు చేసుకోవచ్చు. అదేంటంటే ఇక్కడ నేను హెన్నా పౌడర్ అనేది తీసుకున్నాను. హెన్నా పౌడర్ కొంచెం అంటే గోరింటాకు పౌడర్ అంటారు కదా! ఆ పౌడర్ కొంచెం ఈ ఇనప కళాయి లాంటివి ఉంటాయి కదా! రేకులు చిన్నది తీసుకొని ఇలా ఆహ్, ఇలా సిమ్‌లో పెట్టేసి ఆహ్, వేసేసుకోవాలి. తరువాత ఉసిరి పౌడర్ ఇంట్లోనే న్యాచురల్‌గా తయారు చేసింది ఉంటది కదా! అదైతే నేను తయారు చేశాను. ఉసిరికాయలు తీసుకొచ్చి లోపలున్న గింజలుంటాయి కదా! అవి తీసేసి, ఆ పిక్కలు తీసేసి, ఆ పైనున్న మొత్తం కూడా గుజ్జంతా కూడాను కట్ చేసి ఎండలో బాగా ఎండబెట్టిన తర్వాత పౌడర్ చేసేసుకోవాలి. అలాగే మెంతులు కూడా పౌడర్ మనం ఎప్పుడు కూడా రెడీగా పెట్టుకుంటే మనం వంటల్లోనే కాకుండా ఇలాగ హెయిర్‌కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఎంతైతే మనం హెన్నా పౌడర్ తీసుకున్నామో అందులో కొంచెం ఈ ఉసిరి పౌడరు, అలాగే మెంతుల పౌడర్. మెంతులొచ్చేసి మనకి హెయిర్ గ్రోత్ అవ్వడానికి బాగా ఉపయోగపడతది. అలాగే ఉసిరి పౌడర్ కూడాను బాగా గ్రోత్ అవుతది. అలాగే మనకేమైనా ఇచ్చింగ్ లాంటివి ఏవైనా చిన్న చిన్న కురుపులు లాంటివి, ఇచ్చింగ్ లాంటివి ఏవైనా ఉన్నా సరే, చుండ్రు లాంటివి ఏమైనా ఉన్నా సరే ఇది పోగొట్టడానికైతే మాత్రం బాగా యూజ్ అవుతది. నేను చాలా రోజులుగా యూజ్ చేస్తున్నాను. అంటే మనం ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళాలన్నా, ఫంక్షన్స్ ఏవైనా ఉన్నా సరే, అప్పటికప్పుడు వెళ్ళాలంటే గనక ఇది మనకి మంచి టిప్ అని, హెల్తీ టిప్ అని అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతది. ఒకసారి వాడి చూడండి. మీకు పడితే గనక అది కంటిన్యూ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. అంటే ప ఇప్పుడున్న రోజులేంటంటే చిన్న చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా! అలా ఏంటంటే మనకి ఏజ్‌తో పని లేకుండా వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే మనం ఇలా చిన్న టిప్ అనేది యూజ్ చేసుకుంటే గనక మన కలర్స్, కెమికల్స్ ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్‌గా ఇలాగ వాడుకోవచ్చు. అయితే ఇంకెక్కడొచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్‌కి వెళ్ళామని చెప్పాను కదా! ఆ టెంపుల్ వీడియోస్ అనేవి కొంచెం అంటే చిన్న చిన్నగా తీసి ఇలా పెట్టాను. ఆల్రెడీ మన ఛానల్‌లో షార్ట్స్ వీడియోలో అయితే నేను పెట్టాను. అంటే అది కొంచెం ఫాస్ట్‌గా పెట్టేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆహ్, స్ హ్మ్, డీటెయిల్‌గా కనిపించలేదు. పెట్టాను చూసేయండి. ఇలా టెంపుల్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటదండి. ఇప్పుడు నేను చూపించేదంటే కింద నుంచి పై వరకు చూపించాను. అలాగే కిందన కూడా ఇంకా టెంపులు లోపల కూడా చాలా బావుంటది. లోపల కూడా విగ్రహాలుంటాయి, భజనలవుతూ ఉంటాయి. అన్నీ కూడా చాలా బావుంటాయి. మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే గనక వెళ్ళి ఒకసారి విజిట్ చేయొచ్చు. చాలా బావుంటది. ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం అనేది చూపిస్తున్నాను. అలాగే ఇక్కడ మనకేంటంటే కింద నుంచి పై వరకు కూడా చాలా విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. చాలా బావుంటది. చాలా ప్రశాంతంగా ఉంటది. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు కూడా ప్రశాంతంగా కూర్చోవచ్చు. చాలా అంటే ఇక్కడ వైజాగ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా అంటే చూడకపోతే గనక ఎవరికైనా ఉపయోగపడతది కదా! ఈ వీడియో అనేసి చూపిస్తున్నాను.
सुन्दरप्रियाय